హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో జున్ను పౌడర్తో జున్ను అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 లీటర్ వరకు పాలు అనేవి తీసుకోవాలి. పాలు అనేది కాసినవి కాదు, పచ్చి పాలతోటి మనం చేసుకోవాలి. అయితే ఇవి బాగా తిక్కగా ఉండాలి, అంటే చిక్కగా ఉండాలి. ఇప్పుడు జున్ను పౌడర్ తీసుకుని అది ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి 100 గ్రామ్స్ వరకు ఉంది. ఈ పాలల్లో అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెల్లం వచ్చేసి 100 గ్రామ్స్, 1 కప్పు వరకు తీసుకున్నాను. బెల్లం కూడా అంతా కరిగే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అంతా బెల్లం కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకుని దీంట్లో వడగట్టాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి గిన్నె పెట్టుకున్న తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసుకుని ఇప్పుడు ఇదంతా కూడా గిన్నె ఇలా పెట్టేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి గిన్నెకు కూడా వేరొక ప్లేట్ పెట్టి 20 నుంచి 30 నిమిషాల వరకు ఇది బాగా ఉడికించుకోవాలి ఆవిరి మీద. ఇప్పుడు ఈ విధంగా మధ్యలో ఒకసారి తీసుకుని చాకుతో కనుక ఇలా చేస్తే మీకు ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటే కనుక మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్ టెంపరేచర్లో కానీ ఇది పెడితే కొద్దిగా గట్టిగా పడుతుంది. అప్పుడు ఇది వేరొక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసి తీసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.